హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ క్లాసెస్ బై కరుణ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ పార్ట్ ఏ క్వశ్చన్ నెంబర్ 5లో కృతజ్ఞే నాస్తి నిష్కృతిః ఈ పాఠంవి శ్లోక భావాలు ఉంటాయి. మనకు శ్లోకం ఇస్తారు, భావం రాయాలి. శ్లోకం ఇస్తే కవి పరిచయం, భావం రాయాలి. ఈ లెసన్లో మనకు 7 శ్లోకాలు ఉన్నాయి. ఈ 7 శ్లోకాల నుంచి మన క్వశ్చన్ పేపర్లో ఒక శ్లోకం ఇస్తారు, మన కవి పరిచయం, భావం రాయాలి. ఇంకా ఫస్ట్ వన్, సముత్పన్నేషు కార్యేషు బుద్ధిర్యస్య నహీయతే స ఏవ దుర్గం తరతి జలస్థో వానరో యథా. సముత్పన్నేషు కార్యేషు బుద్ధిర్యస్య నహీయతే స ఏవ దుర్గం తరతి జలస్థో వానరో యథా. మనకి ఈ లెసన్లో మనకి ఇంతకుముందు వీడియోలో మనము నిబంధ ఎస్సే చదువుకున్నాము. ఇప్పుడు సేమ్ లెసన్వి మనకు శ్లోక భావాలు. ఫస్ట్ కవి పరిచయ. దిస్ పోయమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ కృతజ్ఞే నాస్తి నిష్కృతిః. దిస్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ లబ్ధ ప్రణాశ ఆఫ్ పంచతంత్రం రిటన్ బై విష్ణు శర్మ. నెక్స్ట్ భావః. వన్ హూ డస్ నాట్ లూజ్ హిజ్ మైండ్ వెన్ డిఫికల్టీస్ అరైజ్, then he can get over the difficulties like a monkey in the middle of the sea. Thus the poet instructed the moral of the story. మనకి ఇది ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. తెలుగులో కవి పరిచయ. ప్రస్తుత శ్లోకం కృతజ్ఞే నాస్తి నిష్కృతిః అనేది పాఠ్యభాగంలోనిది. ఈ పాఠం విష్ణు శర్మ రచించిన పంచతంత్రం నందలి లబ్ధ ప్రణాశము నుండి స్వీకరించబడినది. భావః. కష్టంలో వచ్చినప్పుడు ఎవరి యొక్క బుద్ధి నశించదో అట్టివాడు సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన కోతి వలె ఆపద నుండి తప్పించుకోగలడు అని కవి కథ యొక్క నీతిని బోధించను. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే మన బుద్ధి నశించకుండా సమయస్ఫూర్తి ఆలోచనతో మనము ఆలోచించి మనకు ఆపదల నుంచి మనము రక్షించుకోవాలి అని ఈ పద్యం యొక్క, ఈ శ్లోకం యొక్క భావం. నెక్స్ట్ సెకండ్ వన్, ప్రియో వా యది వా ద్వేషో మూర్ఖో వా యది పండితః వైశ్వదేవమాపన్నః స్తోతిది స్వర్గ సంక్రమః. ప్రియో వా యది వా ద్వేషో మూర్ఖో వా యది పండితః వైశ్వదేవాంతమాపన్నః స్తోతిది స్వర్గ సంక్రమః. దీని మీనింగ్, వైశ్వదేవం అనే యజ్ఞము చివరన మరి ఎవరైనా సరే మన ఇంటికి వస్తే, అతిథి కానీ బంధువైనా శత్రువైనా మూర్ఖుడైనా వస్తే మన వారికి అతిథి మర్యాద చేసి మనం గౌరవించి మర్యాద చేయాలి. అలా చేస్తే ఆ యొక్క యజమాని స్వర్గానికి వెళ్తాడని పండితులు పలికారు. కవి పరిచయ. దిస్ పోయమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ కృతజ్ఞే నాస్తి నిష్కృతిః. దిస్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ లబ్ధ ప్రణాశ ఆఫ్ పంచతంత్రం రిటన్ బై విష్ణు శర్మ. భావః. ఏ గెస్ట్, వెదర్ he be a friend or enemy, a fool or a scholar, comes at the end of the Vaishwadeva ritual. He is the true guest and he is the bridge, the householder to the heaven. That the monkey told the crocodile. మంకీ క్రొకడైల్కు చెప్తుంది. నెక్స్ట్ కవి పరిచయం తెలుగులో. ప్రస్తుత శ్లోకం కృతజ్ఞే నాస్తి నిష్కృతిః అనేది పాఠ్యభాగంలోనిది. ఈ పాఠము విష్ణు శర్మ రచించిన పంచతంత్రము నందలి లబ్ధ ప్రణాశము నుండి స్వీకరించబడినది. భావః. వైశ్వదేవం అనేది యజ్ఞము ముగిసే సమయానికి గృహమునకు వచ్చినటువంటి అతిథి బంధువైన శత్రువైన మూర్ఖుడైన పండితుడైన అతడు నిజమైనటువంటి బంధువు మరియు ఆ అతిథి గృహస్థునికి స్వర్గ సుఖమును కలిగించును అని రక్తాముకుడు ముసలితో పలికెను. నెక్స్ట్ థర్డ్ వన్, ఏకం ప్రసూయతే మాతా ద్వితీయం వాక్ ప్రసూయతే వాగ్దాతమధికం ప్రోచుః సోదర్యాదపి బంధువత్. ఏకం, దీని మీనింగు ఒకటి సోదరుడు తల్లి వల్ల జన్మిస్తే ఒక సోదరుడు మనకు వాక్కు వల్ల వస్తాడు. మరి తల్లి వల్ల జన్మించిన మన రక్త సంబంధం కంటే వచ్చిన సోదరుని కంటే కూడా వాక్కు వలన వచ్చిన సోదరుడు గొప్పవాడు అని కరాలముకుడు తన భార్యతో చెప్తున్నాడు. కవి పరిచయ. దిస్ పోయమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ కృతజ్ఞే నాస్తి నిష్కృతిః. This lesson is an extract from Labdha Pranasha of Panchantram written by Vishnu Sharma.
భావः మదర్ గివ్స్ బర్త్ టు వన్ బ్రదర్ అండ్ అవర్ స్పీచ్ గివ్స్ బర్త్ టు అనదర్ బ్రదర్. ద స్కాలర్ సేస్ దట్ ఏ బ్రదర్ బై స్పీచ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ బ్రదర్ బై బ్లడ్. దస్ కరాళముక టోల్డ్ హిజ్ వైఫ్. తెలుగులో కవి పరిచయం. ప్రస్తుత శ్లోకం కృతజ్ఞే నాసి నిష్కృతిః అనడి పాఠ్యభాగంలోనిది. ఈ పాఠము విష్ణు శర్మ రచించిన పంచతంత్రం నందలి లబ్ధ ప్రణాశము నుండి స్వీకరించబడినది. భావః లోకమందు తల్లి వలన ఒక సోదరుడు జన్మిస్తాడు మరియు వాక్కు వలన మరొక సోదరుడు జన్మిస్తాడు. వాక్కు వలన జన్మించిన సోదరుడు రక్త సంబంధము కలిగిన సోదరుని కంటే కూడా గొప్పవాడని పండితులు చెప్పుచుండిరి అని కరాళముకుడు తన భార్యతో పలికెను. ఓకే, ఇది మనకు తెలుగులో రాయొచ్చు, మీరు ఇంగ్లీష్లో రాయొచ్చు. కవి పరిచయ అండ్ భావః రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.